సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మన కైకలూరు నియోజకవర్గంలో గత మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసినటువంటి అక్రమాలు అన్యాయాల వల్ల ఎంత ఓటమి చెందడం మనందరికీ తెలుసు. కానీ అతను అక్రమాలు అన్యాయం చేయడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఏదో తన సొంత డబ్బులతో కట్టించినట్టు వంతులకి కైకలూరు నియోజకవర్గంలో ఆయన వంతులకి ఆయన పేరు వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు. దాన్ని మేము అంతకుముందే చెప్పాం, మీ అధికారంలో రాగానే మీ అబ్బా సొమ్ములాగా నువ్వు వంతులకి మీ నాన్నగారి పేరు నీ పేరు పెట్టుకున్నావు, ఖచ్చితంగా మీ అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని నువ్వు అక్రమంగా పెట్టుకున్నావు కాబట్టి తీసేస్తామని చెప్పాం. దానిలో భాగంగా దాన్ని ఈ రోజున కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కోరుకొల్లు ఉన్నటువంటి 2 వంతులకి ఒకటి దూలం నాగేశ్వరరావు గారి పేరు మీద ఉన్నటువంటి వంతున ఆయన పేరుని, అదేవిధంగా వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నటువంటి దూలం వీరన్న గారి వంతులను కూడా 2 పేర్లు తీసేయడం జరిగింది. రానున్న రోజుల్లో కైకలూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు మన పెద్దలు కైకలూరు నియోజకవర్గ పెద్ద అయినటువంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సూచనలతో ప్రజలందరూ ఆ అభిప్రాయం మేరకు ఈ వంతులకి జాతీయ నాయకుల పేర్లు, జాతీయ భావాలతో ఉన్నటువంటి జాతీయ నాయకులు పేర్లు పెడతాం. దాన్ని పెడతంతో పాటు పెట్టేదాన్ని కూడా పంచాయతీలో తీర్మానం చేసి అఫీషియల్గా పెడతాం తప్ప ఇలా దూలం నాగేశ్వరరావు లాగా ఆయన పేరు లేకపోతే వాళ్ళ నాన్న పేరు పెట్టాం, జాతీయ నాయకుల పేరు పెడతాం. ఈ కైకలూరు నియోజకవర్గంలో రానున్న రోజులు 5 సంవత్సరాలు కూడా ప్రజలు ప్రశాంతమైన పరిపాలనకి చేయడానికి ఇది నాందిగా చెప్తా ఉన్నాం.